అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తణుకు ప్రాంతంలో తేతల పంచాయతీలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ మీద ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆ ఫ్యాక్టరీ కార్యకలాపాల మీద తణుకు చుట్టుపక్కల ప్రాంతం ప్రజానీకం అంతా చాలా ఆందోళన గురవుతున్నారు. అనేక సంస్థలు కూడా దాని మీద నిరసనలు కూడా తెలియజేసే సంగతి అందరికీ తెలుసు. మరి వాస్తవానికి ఈ ఫ్యాక్టరీ వచ్చి చాలా కాలమైనప్పటికీ కూడా ఈ మధ్య గత నెలల బట్టే జరుగుతున్నట్టుగా మనకి కొన్ని ఆధారాలు దాన్ని లభించినాయి. జంతు వధ జరుగుతుంది అక్కడ. అంటే ఆవుల్ని, గేదెలని, అంటే ఆవులు కాకుండా గేదెలని, అలాగే ఒక ముసలితనం ఉన్నటువంటి జీవాల్ని అక్కడ వాళ్ళు శాటిలింగ్లు చేసి దాన్ని ఒక కోల్డ్ ప్రాసెస్లో తయారు చేయడం కోసం ఫ్యాక్టరీ అమ్ముతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఆవులు కూడా చేస్తున్నారని, అలాగే దొంగతనం చేసిన గేదెలు కూడా వస్తున్నాయని, అలాగే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి కలుషితమైనటువంటి బ్లడ్ అంతా కూడా భూమిలో ఇంకి చాలా ఇబ్బంది కలుగుతుందని చాలామంది ప్రజలందరూ బాగా ఆందోళన చెందుతున్నారు. దీంట్లో వాస్తవాలు ముందు తెలిసే వరకు ముందుగా ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ని ఆఫ్ చేసి దాని మీద పూర్తి విచారణ చేసి అన్ని డిపార్ట్మెంట్లు విచారణ చేసిన తర్వాతే మళ్ళీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాలని, దీని మీద డెసిషన్ ఇమీడియట్గా ఫ్యాక్టరీని ప్రొడక్షన్ ఆపివేయడానికి డెసిషన్ తీసుకోవాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి అంటే పర్యావరణ శాఖ అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇండస్ట్రియల్ మంత్రికి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి వారి గారికి ఈరోజు ఒక లేఖ రాసి వారికి పంపడం జరుగుతుంది. మరి దీని ద్వారా తక్షణం సమస్య పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.